ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం మన హ్యాబిట్స్ గురించి, మన కార్యాచరణ, మనం రోజువారీ మన యథాప్రకారం మన వాడుక ఏంటి, ఆత్మీయతకు సంబంధించి, దేవుని వాక్యానికి సంబంధించి మన హ్యాబిట్స్ ఏంటి అన్న దాని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ఇలా చూద్దాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిన తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇక్కడ దావీదుకు వ్యతిరేకంగా శాసనం రాయబడినప్పుడు, వారికి వ్యతిరేకంగా వారిని చంపివేయుటకు, వారిని హింస పెట్టుటకు శాసనం రాయబడినప్పుడు అతను కంగారు పడలేదు, అతను భయపడలేదు, ప్యానిక్ అవ్వలేదు. ఎందుకంటే అతనికి యథాప్రకారముగా ఆయనకి ఒక అలవాటు ఉంది. మన అలవాట్లు ఏంటి, మన హ్యాబిట్స్ ఏంటి అనేవి రోజువారీ మనం చేసుకునే అలవాట్లు మన డెస్టినీని నిర్ణయిస్తాయి, మన గమ్యమును నిర్ణయిస్తాయి. అక్కడ చూడండి, ఆయన యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని అని యథాప్రకారం. ఆయన ఏదో ఒక ఆ పరిస్థితి వచ్చినప్పుడు కాదు, ఆయన యథాప్రకారము అది చేయుచు వచ్చుచుండెను గనుక, యథాప్రకారము ప్రార్థన అంటే దేవునితో ఆ సహవాసం ఉన్నది కనుక, అతనికి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, సడన్గా అతనికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అతను కంగారు పడలేదు, భయపడలేదు, ప్యానిక్ అవ్వలేదు. అతను కేవలం అతను చేసే డైలీ రొటీన్ ఏదైతే ఉందో అదే చేశాడు. ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేసెను అని వ్రాయబడింది, అది కూడా యథాప్రకారంగా. కాబట్టి ప్రార్థన చేయుట కానీ, వాక్యం చదువుట కానీ, లేకపోతే దేవుని వాక్యం వినుట కానీ, దేవునితో సహవాసం కానీ, అది మనకి అప్పుడప్పుడు జరిగే ప్రక్రియ అయి ఉండకూడదు. అప్పుడప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు, లేకపోతే మనకి కావలసినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు జరిగే ప్రక్రియ అయి ఉండకూడదు. అది ఎప్పుడు మనకి యథాప్రకారంగా ఉండాలి, అది మనకు అలవాటుగా ఉండాలి. అందుకే దావీదుకి అంత జ్ఞానం అనుగ్రహింపబడింది. ఎందుకంటే అతని అలవాట్లు మనం చూసినట్లయితే ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేయుచూ ఉండెను అండ్ దేవుని స్తుతించుచూ వచ్చెను. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. అక్కడ అతను దేవుని స్తుతిస్తున్నాడు తప్ప అతను దేవుణ్ణి అక్కడ అనుమానించడం కానీ, లేకపోతే బాధపడటం కానీ జరగట్లేదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఆ సహవాసం ఏదైతే ఉన్నదో, ఆ రోజువారీ అలవాటు ఏదైతే ఉన్నదో అతనికి తెలుసు. దేవుని శక్తి అతనికి తెలుసు, దేవుని జ్ఞానం అతనికి తెలుసు. దేవుడు తనని తన ప్రజల్ని రక్షించగలడు, ప్రొటెక్ట్ చేయగలడు అన్న నమ్మకము, ఆ ధైర్యం అతనిలో ఉంది. కాబట్టి యథాప్రకారము అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కాబట్టి అతనికి సింహాల గుహలోకి వెళ్ళినను కళకి సంబంధించిన ఆ భావం చెప్పమని అప్పుడు కూడా కంగారు పడలేదు, భయపడలేదు. దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం, మనం దానియేలు గురించి చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం, చాలాసార్లు వింటూ ఉంటాం. నిజంగా దానియేలు గ్రంథంలోని యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం కూడా రాయబడి ఉన్నది. కానీ అతని అలవాటు ఏంటి, అతను ఆచరించిన విధానం ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఆ ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేయటం, దేవునితో సహవాసం ఉండడం, అది అనుదినము అనేది చాలా ప్రాముఖ్యమైన పదం. అక్కడ అనుదినము చేయుచు వచ్చును. మన అనుదినము మనం ఫాలో అవుతున్న అలవాట్లు ఏంటి? ఒక దినము మనం తీసుకున్నట్లయితే మనం రోజు ఎంత టైం దేవునికి ఇస్తున్నాం, ఎంత టైం దేవునికి ప్రార్థన చేస్తున్నాం అనేది ఒకరోజు మన యొక్క ఫోన్లో కానీ, లేకపోతే పేపర్ మీద కానీ మనం నోట్ చేసినట్లయితే అది ఎంత టైం వస్తుంది అసలు. అది కనీసం కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైం, కనీసం ఒక గంటన మనం దేవునితో సంభాషిస్తున్నామా, దేవునికి ప్రార్థన చేస్తున్నామా? అది ఒక అలవాటుగా లేకపోతే మనం దేవునితో ఆ సహవాసం కానీ, దేవుని యొక్క సన్నిధి కానీ మనం అనుభవించలేము. ఇటువంటి మనకి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పుడు మనం చాలా కంగారు పడిపోతాము. అదేవిధంగా ఇంకొక సన్నివేశం మీకు చూపిస్తాను. మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిది కూడా లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం చూసినట్లయితే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, పరలోకం నుంచి వచ్చిన ఆయన కూడా ఆయనకు ఒక అలవాటు చేసుకున్నారు. ఏంటిది అంటే, పగలు ఎంత పరిచర్య చేసినను, పగలు ఎంత అలసిపోయినను, పగలు ఎంతమందితో మాట్లాడినను, పగలు ఎన్ని అద్భుత కార్యములు చేసినను, అతనికి రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి రోజువారీ అనుదినము ప్రార్థన చేయటం ఒక అలవాటుగా పెట్టుకున్నారు. ఈవెన్ పరిశుద్ధాత్మ పూర్ణుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అటువంటి అలవాటు కలిగి ఉన్నారు. ఇంకా మనం ఎంత కలిగి ఉండాలి, ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు
ఆయన చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి. చూడండి, మన అలవాటు ఏదైతే ఉన్నదో అది మన శోధనలో ప్రవేశింపకుండా ఆపుతుంది. మన అలవాటు ప్రార్థన అయితే అది మనల్ని అన్వాంటెడ్ సర్కమ్స్టాన్సెస్, మనకి లేని కష్టములు తెచ్చిపెట్టకుండా ముందే ఆపుతుంది. అవును, విశ్వాసులకు కష్టాలు రావచ్చు, కానీ మనకి అన్వాంటెడ్ థింగ్స్, అనవసరమైన కష్టాలు, అనవసరమైన శోధనలోకి మనం వెళ్ళకుండా ఆపుతుంది. అది మన ఎన్నో యుద్ధాల నుంచి కాపాడుతుంది, ఎన్నో పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది. అందుకే ముందే మన అలవాటు ప్రార్థన, దేవునితో సంభాషణ, దేవుని వాక్యం వినటం ఇలా ఉన్నట్లయితే మనకి వచ్చే 10లో 9 వ్యతిరేకమైన పరిస్థితులు మనం వెళ్ళకుండానే, పోరాడకుండానే, వాటిలోకి మనం ప్రవేశింపకుండానే మనం వాటి నుంచి బయటకు వచ్చేస్తాం. కాబట్టి మన అలవాటు ఏవైతే ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మొదటగా ఈ యొక్క హ్యాబిట్స్ సిరీస్లో నేను చెప్పాలనుకుంటుంది, మొదటగా మన ప్రార్థన ఒక అలవాటుగా ఉండాలి. ప్రార్థన అనుదినము యథాప్రకారము చేసి ఒక ప్రక్రియ అయిపోవాలి. దేవునితో సంభాషణ అనేది మనకి అప్పటికప్పుడు వచ్చేదిగా ఉండకూడదు. మనం ముందే ప్రిపేర్డ్గా ఉండి ఆ యొక్క అలవాటును మనం అలవర్చుకున్నప్పుడు మనం శోధన నుంచి ప్రవేశించకుండానే, వ్యతిరేక పరిస్థితులు రాకముందే మనం ప్రిపేర్డ్గా ఉంటాం, మన జ్ఞానం కలిగి ఉంటాం. దేవుడు మనకు ఆ యొక్క శక్తి, ఆ యొక్క భద్రత మనకి కలుగజేస్తారు. సో కాబట్టి నెక్స్ట్ సిరీస్లో మనం మన బిహేవియర్లో అలవర్చుకోవాల్సిన అలవాట్లు ఏవైతే ఉన్నాయో దాని గురించి చర్చించుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.